దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఈ లేఖన భాగాల్లో చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అనేక విషయాలు ఏథెన్స్ ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళకి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సృష్టిని, అలాగే దేవుడు ఈ యొక్క సర్వ ప్రపంచాన్ని ఏ విధంగా సృష్టించాడో తెలియజేస్తూ ఏథెన్స్ ప్రజలతో మాట్లాడుతున్న మాటగా మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడంటే అప్పుడు ఇంకా క్రీస్తు రాకముందు, యేసుప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించక ముందు ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు. అంటే అప్పుడు కృప లేదు, ఇంకా క్షమాపణ లేదు. కానీ యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనుషులకి కృప దొరికింది, క్షమాపణ ఉంది. పాప క్షమాపణ, పాప విమోచన యేసుప్రభు వల్ల కలుగుతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్నా మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభువారు మిమ్మల్ని క్షమించగలరు, మీ బ్రతుకులు మార్చగలరు. అందుకే మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతటా అందరూ ఎక్కడ ఉన్నా వారు ఈ సర్వ భూప్రపంచంలో ఏ మూల ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ప్రభువు నామంలో రక్షణ పొందాలి, మార్పు చెందాలి. ఏ ఒక్కరు నశించిపోకూడదు. ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలోకి, నిత్య జీవంలోకి ప్రవేశించాలని ప్రభువారు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, మీ కుటుంబాలు నశించిపోక, నాశనమైపోక, నరకానికి వెళ్ళిపోక, మీలో ఉన్న ఆత్మ ఈ లోకంలో మీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఈ మాటలు దేవుడు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.